ఏపీ సీఎం చంద్రబాబు పరిపాలనలో ప్రక్షాళన ప్రారంభించారు. సీఎంఓ, సీఎస్, డీజీపీలతో ఆయన భేటీ అయ్యారు. కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై కసరత్తు మొదలైంది. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల జాబితాను ఏపీ సీఎంఓ ఇప్పటికే సిద్దం చేసింది. సమర్థులైన అధికారులకు, నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టులతో పాటు వైసీపీతో అంటకాగిన అధికారులను ప్రభుత్వ పెద్దలు దూరం పెట్టనున్నారు. ఇదిలా ఉంటే ప్రవీణ్ ప్రకాష్, శశిభూషణ్, అజయ్ జైన్, శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి వారిని జీఏడీకి రిపోర్ట్ చేయమంటారనే చర్చ జరుగుతోంది. సీనియర్ ఐపీఎస్లు రాజేంద్రనాథ్ రెడ్డి, పీఎస్ఆర్ ఆంజనేయులు, కొల్లి రఘురామరెడ్డి, ఎన్ సంజయ్, సునీల్ కుమార్ వంటి వారిపై బదిలీ వేటు పడే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కేసులు కూడా నమోదు చేసే ఆలోచనలో ఏపీ సర్కార్ ఉంది. ఇక 5 హామీల అమలుపై ప్రణాళికతో వేగంగా పనిచేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం వెలువడిన తర్వాత జాప్యం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటికే టీటీడీ ప్రక్షాళనతో చంద్రబాబు పని మొదలుపెట్టారు. ఇప్పటి వరకు ఆలయ ఈవోగా వ్యవహరించిన ధర్మారెడ్డిని తప్పించి సీనియర్ ఐఏఎస్ శ్యామలరావుకు ఈవోగా పోస్టింగ్ కల్పించారు. ఇక అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులకు సీఎం చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టారు. పూర్తి అప్డేట్స్ మా ఐపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, చెప్పండి, సీఎం గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రక్షాళన దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. సో టీటీడీ నుంచి కూడా అది మొదలైనట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? లక్ష్మీదుర్గ ఆంధ్రప్రదేశ్లో అధికార యంత్రాంగాన్ని గాడిలో పెట్టేందుకు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే, అంటే 2 రోజుల క్రితమే ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. మొన్న పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 ఫైళ్లపై సంతకాలు చేసిన చంద్రబాబు నాయుడు 5 పనులకు సంబంధించి కూడా వెంటనే అమల్లో జాప్యం లేకుండా చూడాలని చెప్పి అధికార యంత్రాంగాన్ని ఆదేశించడమే కాకుండా తన టీమును తయారు చేసుకునేందుకు కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. పరిపాలన మీద ఆయన మార్కుతో పాటు మార్పు కూడా చూపించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు తాపత్రయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం ఉండవల్లిలో ఉన్న ఆయన నివాసంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, అదేవిధంగా పేషీ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల ఫీడ్బ్యాక్ ఏంటి, దానికి సంబంధించి అధికారులు ఏ విధంగా వ్యవహరించారు గత 5 సంవత్సరాల కాలంలో, పైగా ఇటీవల ఎన్నికల సమయంలో కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు వ్యవహరించిన తీరుపై కూడా వాళ్ళ మధ్య చర్చ జరుగుతుందని తెలిసింది. కొంతమంది కలెక్టర్లు వైసీపీకి వీరభక్తులుగా, జగన్ వీరభక్తులుగాను వైసీపీతో అంటగాగారు అని చెప్పి కూడా కొంత ఫీడ్బ్యాక్ సీఎంఓకి వచ్చింది. అదేవిధంగా ఎవరెవరు ఎలా పనిచేశారనే అంశానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కూడా చంద్రబాబు ఇప్పటికే తెప్పించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే బదిలీ చేసి జీఏడీలో రిపోర్ట్ చేయాలి అని చెప్పి ఆదేశించే అవకాశం ఉంది అని చెప్పి సమాచారం అందుతుంది. శ్రీలక్ష్మి, అజయ్ జైను, అదేవిధంగా మురళీధర్ రెడ్డితో పాటు కొంతమంది కలెక్టర్లు, ఇటువంటి వాళ్ళందరినీ, ప్రవీణ్ ప్రకాష్, వీళ్ళందరినీ కూడా జీఏడీలో రిపోర్ట్ చేయమని కోరే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు సీనియర్ ఐపీఎస్లు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని, మాజీ డీజీపీ ఆయన్ని ఎన్నికల కమిషన్ తప్పించింది. అదేవిధంగా నిఘా బాస్గా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులను కూడా ఎన్నికల కమిషన్ తప్పించింది. ఇప్పుడు మరికొంతమంది అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళను కూడా వెంటనే జీఏడీలో రిపోర్ట్ చేసే విధంగా చూడాలి అని చెప్తున్నారు. కొల్లి రఘురామరెడ్డితో పాటు రిషాంత్ రెడ్డి, పివి సునీల్ కుమార్, సిఐడి చీఫ్గా ఉన్న సంజయ్ని ఆల్రెడీ అక్కడి నుంచి ఆ బాధ్యతల నుంచి తప్పించారు. అయితే ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా జీఏడీలో రిపోర్ట్ చేయమని ఆదేశించే అవకాశం ఉంది. ఈ బదిలీలకు కూడా సంబంధించి ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతోపాటు మరికొంతమంది అధికారులు ఎవరైతే ఇష్టారాజ్యంగా వ్యవహరించారో వాళ్ళపై అవసరమైతే దానికి సంబంధించిన డేటాను సేకరించి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని భావిస్తున్నారు. ఇలా వదిలేస్తే వ్యవస్థ మొత్తం భ్రష్టుపట్టిపోతుంది అని కూడా చంద్రబాబు నాయుడు హెచ్ఓడీల సమావేశంలో వ్యాఖ్యానించడమే కాకుండా తన కేసు కోసం కాదని, తనకు జరిగిన అన్యాయం కోసం కాదు నేను మాట్లాడుతుంది, ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి, వ్యవస్థలు ఈ విధంగా భ్రష్టుపట్టడం అనేది, వ్యవస్థల విధ్వంసం అనేది మాత్రం ఈ రాష్ట్రానికి తీరం ద్రోహం చేసినట్టు అవుతుందని కూడా చంద్రబాబు ఈసారి ఐఏఎస్లు, హెచ్ఓడీల సమావేశంలో చాలా కాస్తంత కటువుగానే మాట్లాడారు. ఎవరెవరు ఏం చేశారనేది నేను ఇప్పుడు ప్రస్తావించను, బట్ మొత్తంగా మాత్రం వ్యవస్థ కుప్పగూలింది అని చెప్పి వ్యాఖ్యానించారు.
ఆయన ప్రక్షాళన కూడా వెంటనే ప్రారంభించారు. టీటీడీ ఈఓగా ఉండే ధర్మారెడ్డిని వెంటనే బదిలీ చేయడంతో పాటు ఆ ప్లేస్లో హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న జె శ్యామలరావుని నియమిస్తూ గత రాత్రి జీవో జారీ చేశారు. ధర్మారెడ్డి వ్యవహరించిన తీరుపై కూడా ఆయన తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అందువల్లనే ఆయన ఇటీవల తిరుమల వెళ్లిన సమయంలో కూడా ఆయన్ని సెలవులో పంపించారు. ఇప్పుడు ప్రస్తుతం సెలవులో ఉన్నారు. ఆయన టీటీడీ ఈఓగా ఫుల్ ఎడిషనల్ ఛార్జీతో గత 2 సంవత్సరాల నుంచి కూడా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో ఆయన మళ్ళా టీటీడీ ఎడిషనల్ ఈఓగానో జేఈఓగానో కూడా వచ్చేందుకు అవకాశం లేకుండా చేస్తున్నారు. మొత్తం టీటీడీ నుంచి ప్రక్షాళన ప్రారంభం చేయాలి అని చెప్పి ఆయన అనుకున్న విధంగానే గత రాత్రి ధర్మారెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించారు. అయితే టీటీడీలో ముఖ్యంగా తిరుమల గిరుల మీద శ్రీ గోవిందనామం మినహా మరేది కూడా వినిపించకూడదు అని కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి వచ్చారు. అందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే మాత్రం వాళ్ళకి జరిమానా విధించడంతో పాటు కేసు కూడా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తిరుమల పవిత్రతను కానీ లేకపోతే వెంగమాంబ సత్రంలో పెట్టే భోజనంలో రుచి శుచి ఉండాల్సిందేనని చెప్పి స్పష్టం చేశారు. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా ఎవరిని క్షమించే ప్రసక్తే లేదు అని కూడా చంద్రబాబు నాయుడు అధికారులకు చెప్పి వచ్చారు. అయితే ఇప్పుడు తిరుమలలో తిరుమలని ఆలయాన్ని అదేవిధంగా బయట జరుగుతున్న వ్యవహారాలను ప్రక్షాళన చేయడంతో పాటు తిరుమలకు సంబంధించి జరుగుతున్న వ్యవహారాలపై అవసరమైతే సిట్టు కూడా వేయాలని, అంటే గత 5 సంవత్సరాల కాలంగా శ్రీవారిని అడ్డం పెట్టుకొని అధికార పార్టీ నేతలు ఏం చేశారు, అదేవిధంగా అక్కడున్న అధికారులను పెట్టుకొని వాళ్ళు ఏం చేశారు, ఢిల్లీలోను హైదరాబాద్లోను అమరావతిలోను వాళ్ళు చేసిన కార్యకలాపాలు ఏంటి, లాబింగ్ చేయడానికి కొంతమంది ఉపయోగపడ్డారు అనేది కూడా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. వీటన్నిటిపై కూడా సాక్ష్యాధారాలతో సహా కూడా కొంతమంది సమాచారం పంపించడంతో వీటన్నిటిపై సిట్టు వేయాలా లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలా అనే అంశాలను కూడా ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి ఏం చేయాలనే అంశంపై కూడా న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే కూడా అడ్డదిడ్డంగా వ్యవహరించారో, అధికార పార్టీతో అంటగాగారో, లేకపోతే అధికార పార్టీ నేతలు చెప్పిన మాటలు విని అది ప్రతిపక్ష నేతల్ని అదేవిధంగా కొంతమంది సామాజిక ఉద్యమకారుల్ని కానీ సోషల్ మీడియా వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో వాళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు అని చెప్పి కూడా చంద్రబాబు నిర్ణయించినట్టు మనకి సమాచారం అందుతుంది. ఈ మరికొద్ది సేపట్లోనే వీళ్ళ డీజీపీ సిఎస్తో సమావేశం ముగిని ఉంది. ఆ సమావేశం ముగిసిన వెంటనే కూడా ఒక సమగ్రమైన అవగాహనకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈరోజు సాయంత్రం లోపు కూడా అవసరమైతే బదిలీలకు సంబంధించి కొన్ని ఆర్డర్స్ డివోలు కూడా ఇచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. లక్ష్మీ